ఇచ్చిన స్వాతంత్రం సొంతమా అంతమా? అది నాకై వాడేది దేహమా దైవమా? తనును చేరేది బంధువా రా బంధువా? తుదకు మిగిలేది దుఃఖమా విజయమా? ఇచ్చిన స్వాతంత్రం సొంతమా అంతమా? అది వాడేది దేహమా దైవమా? తనువును చేరేది బంధువా రా బంధువా? తుదకు మిగిలేది దుఃఖమా విజయమా? నేరం చేయనిది నీ జీవితం, నేరాల చరిత్రయే నా జీవితం. ఎంత చెప్పినా తక్కువేది, అంతగా నింపవా నిన్నే నామది. నేరం చేయనిది నీ జీవితం, నేరాల చరిత్రయే నా జీవితం. ఎంత చెప్పినా తక్కువేది, అంతగా నింపవా నిన్నే నామది. దేశానికి స్వేచ్ఛా నాయకులు తెచ్చారు, పరమునకు మార్గం యేసే అయ్యారు. ఆత్మకు స్వేచ్ఛ నీవు నాకివ్వాలి, పరిశుద్ధాత్మకు స్వేచ్ఛ నేను నీకివ్వాలి. దేశానికి స్వేచ్ఛ నాయకులు తెచ్చారు, పరమునకు మార్గం యేసే అయ్యారు. ఆత్మకు స్వేచ్ఛ నీవు నాకివ్వాలి, పరిశుద్ధాత్మకు స్వేచ్ఛ నేను నీకివ్వాలి. పాపానికి స్వేచ్ఛ నాలో వద్దయ్యా, మనసుకు స్వేచ్ఛ నీవే హద్దయ్యా. నాయందు స్వచ్ఛ తండ్రికేనొద్దయ్యా, దైవ రక్షణ లేకపోతే పరలోకం రద్దయ్యా. పాపానికి స్వేచ్ఛ నాలో వద్దయ్యా, మనసుకు స్వేచ్ఛ నీవే హద్దయ్యా. నాయందు స్వచ్ఛ తండ్రికేనొద్దయ్యా, దైవ రక్షణ లేకపోతే పరలోకం రద్దయ్యా. ఇచ్చిన స్వాతంత్ర్యం సొంతమా అంతమా? అది వాడేది దేహమా దైవమా? తనువు చేరేది బంధువా రా బంధువా? తుదకు మిగి
స్వాతంత్రం ఇంత స్వచ్ఛమైనది, నిర్మలమైనది, అమూల్యమైనది. ఇది ఇలాంటి వారి యొద్ద నుండి అంతం చేయవద్దు. ఇది అందరిది, కొందరిది కాదు. ఈ స్వాతంత్రాన్ని ఎంతోమంది సమరయోధులు ప్రాణత్యాగాలు చేసి ఎంతో కష్టపడి తెచ్చి ఇచ్చిన స్వాతంత్రంను మనం ఎలా అనుభవిస్తున్నాము? ఈ స్వేచ్ఛను స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నామా? లేదా అది అంతిమ నాశనానికి దారితీస్తుందా? దేవుడిచ్చిన స్వేచ్ఛను విధేయత కంటే సొంత ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో ఆధ్యాత్మికత నాశనానికి ఎంచుకుంటున్నారు. అందుకే ఈ స్వాతంత్రం సొంతమా అంతమా అనే లోతైన ఆధ్యాత్మిక ప్రశ్న వేస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, అందరు కలిసి ఈ స్వాతంత్రంను సంతోషంగా అనుభవిస్తూ క్షేమకరమైన సమాజాన్ని నిర్మిస్తూ భావితరాలకు ఈ స్వేచ్ఛను అందజేయాలి. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.